యేసు ప్రభువుని మనం ఎంతకాలం ఆయన బోధ విని చర్చికి వెళ్ళినా సరే, బాప్తిసం ద్వారా అంగీకరించకపోతే మనం యేసు ప్రభువుని నమ్ముకున్నట్టు కాదు. యేసు ప్రభు శిష్యులకు ఏం చెప్పాడు అంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు. నమ్మడు వెంటనే బాప్తిసం అనేది యేసుక్రీస్తు నమ్మినట్టు. రెండు వెంటనే జరిగేటువంటి కార్యక్రమాలు. అలా కాకుండా పర్లేదు మేము చర్చికి వెళ్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, బాప్తిసమే కదా తర్వాత తీసుకుందాం, ఎప్పుడైనా తీసుకుందాం అనేది బైబిల్ చెప్పినటువంటి పద్ధతి కాదు. అది ఈ మధ్య మనుషులు పెట్టినటువంటి పద్ధతి, వాళ్ళ అనుకూలం కోసం. నమ్మి బాప్తిసం పొందాలి. ఏమి నమ్మాలి? ఆయన నా కోసం సిలువలో ప్రాణం పెట్టాడు, నేను చేసిన పాపాలకు ఆయన సిలువలో బలైపోయాడు, ఆయన రక్తంలో కడగబడితే నేను పవిత్రుడిని అవుతాను, నా పాపాలు క్షమించబడతాయి, యేసు ప్రభువుని నమ్మితే నేను నరక శిక్ష నుంచి తప్పించుకుంటాను, దేవుని ఉగ్రతను తప్పించుకోవాలంటే క్రీస్తే, ఆయన ప్రాణత్యాగమే మూలం అనే విషయాన్ని మనం నమ్మాలి. దాన్ని నమ్ముతున్నా అనే దాన్ని బయట మనం చూపించేది బాప్తిసం రూపంలో చూపెడతాం. మీ నమ్మకం అనేది లోపల ఉంటుంది, అంతరంగంలో ఉంటుంది. అది మాకెలా తెలుస్తుంది అంటే, బహిరంగంగా ఇలా వచ్చి ఇలా నీళ్ళలో బాప్తిసం తీసుకోవడం ద్వారా ఈ వ్యక్తి నమ్ముతున్నాడని బహిరంగ సాక్ష్యము. యేసుప్రభు నమ్మిన వ్యక్తి బహిరంగంగా సాక్ష్యం ఇవ్వాలి. అది సీక్రెట్ కాదు, చాలా ఓపెన్గా చెప్పాలి. తర్వాత ఎలాంటి గడ్డు పరిస్థితులు ఎదురైనా సరే వాటిని ఎదుర్కోవాల్సిందే. ఎందుకంటే యేసుప్రభు నమ్మడం అనేది గంభీరమైన విషయం. అది పాపాన్ని ఒప్పుకుంటున్నాం, ఇది సిగ్గుపడాల్సింది కాదు, గర్వంగా చెప్పుకోవాల్సింది. కానీ మనం గతంలో చేసిన పాపాలన్నీ కూడా సిగ్గుతో చేసినవి, రహస్యంగా చేసినవి. అయితే క్రీస్తుని అంగీకరించడం అనేది బహిరంగంగా చేసేటువంటిది. కాబట్టి బాప్తిసం అనేది బహిరంగంగా జరగాలి, బహిరంగ సాక్ష్యం ఇది యేసు ప్రభు పెట్టినటువంటి ఆజ్ఞ. మీకు ఇష్టం ఉంటే బాప్తిసం తీసుకోండి, వీలుంటే బాప్తిసం తీసుకోండి అని కాదు చెప్పింది ఆయన. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు అనేది ఆజ్ఞ. కాబట్టి ఈ సువార్త ప్రకటించబడినప్పుడు దాన్ని అంగీకరిస్తే వెంటనే బాప్తిసం తీసుకోవాలి. కొంతమంది ఏమంటారంటే, అన్న మాకు కొన్ని ఇంకా అలవాట్లు ఉన్నాయి, వాటిని వదిలిపెట్టిన తర్వాత బాప్తిసం తీసుకుంటాం. మనం వదిలిపెట్టలేము, బాప్తిసం తీసుకోలేము. ఎందుకంటే ఈ వ్యసనాల నుంచి, అలవాట్ల నుంచి విడిపించబడ్డం అనేది మన సొంత శక్తితో సాధ్యమయ్యే పని కాదు. అది కేవలం పరిశుద్ధాత్మ దేవునితోనే అది సాధ్యమవుతుంది, దేవుని సహాయం వల్లనే సాధ్యమవుతుంది. కానీ మన సొంత శక్తి చేత కొన్ని మనం చేస్తే కనుక ఇక దేవుడు ఎందుకు మనకి? మనల్ని మనం ఉద్ధరించుకునేటట్టుగా అంటే దేవుడు ఎందుకు మనకి? కాబట్టి అది జరగదు. వాటిని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి, ప్రభువా నీ మీద భారం వేస్తున్నా, నీ సహాయాన్ని వేడుకుంటున్నా, నన్ను అంగీకరించు, నా పాపాలు క్షమించు, నన్ను నూతన సృష్టిగా చేయని ఆయనకు మనం అప్పగించుకొని మనం జీవితాన్ని ప్రారంభిస్తే బాప్తిసం రూపేణ, తర్వాత మన జీవితాన్ని అంతటిని ఆయనే నడిపిస్తాడు. ఇకపోతే ఇంకా మేము తెలుసుకోవాలి యేసు ప్రభు గురించి. తెలుసుకున్న తర్వాత బాప్తిసం తీసుకుంటాం. ఇప్పటికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభు నా కోసం సిలువలో ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, ఆయన గార్చిన రక్తం వల్ల నేను నీతిమంతుని అవుతున్నాను అనే మొక్కు తెలిస్తే చాలు. ఆయనే నిజమైన దేవుడు అనే మొక్కు తెలిస్తే చాలు. ఒక పిల్లాడు స్కూల్లో చేరుతున్నాడు అనుకో, వాడికి ఏం తెలియాలి? నేను చదువుకోవాలనే ఆశ ఉంటే సరిపోతుంది. వాడికి ఆలు కూడా రావాల్సిన అక్కర్లేదు, అవన్నీ అక్కడ నేర్పిస్తారు. బాప్తిసం అనేది యేసు ప్రభువులో మన పేరు నమోదు చేసుకోవడం. మేము పరలోక రాజ్య నివాసులు అనే దానికి మన పేరు నమోదు చేసుకునేదాన్ని బాప్తిసం అంటాం. ఈరోజు మీకు ఎక్కువ ఏం తెలియదు, యేసు ప్రభు నా పాపాలు క్షమిస్తాడనే విషయం తెలిస్తే చాలు. ఇకపోతే బాప్తిస్మము అనేది ఒక గ్రీకు పదం, బ్యాప్టైజో అనేటువంటి ఒక గ్రీకు పదం నుంచి వచ్చింది. ఇది దీనికి అర్థం ఏంటంటే ముంచబడడం, లేదా పాతి పెట్టబడడం, లేదా జల సమాధి. అంటే ఇప్పుడు సంతోష్ కానీ, లేకపోతే దుర్గాప్రసాద్ కానీ, లేకపోతే అభిలాష్, మీరు చనిపోయారనుకోండి, మిమ్మల్ని పాతి పెట్టేస్తాం, ఇక మీరు తిరిగి లేవరు. అయితే ఇప్పుడు బ్రతికుండారు కదా, ఏ విషయంలో మరణిస్తున్నారు అంటే పాప విషయంలో మరణిస్తున్నారు. నేను ఇంతవరకు బ్రతికిన బ్రతుకు అనేది నిర్జీవమైన మృతమైన బ్రతుకు. ఈ కార్యాలను బట్టి నేను చచ్చిపోతే నేను నరకానికి వెళ్తాను, నేను దేవుని ఉగ్రతకు లోనైన వ్యక్తిని. కాబట్టి నేను ఈ జీవితాన్ని ఇంతతో ముగించుకొని రెండవ అవకాశం, రెండవసారి పుడితే ఎంత బాగుంటుంది, రెండవ అవకాశం వస్తే ఎంత బాగుంటుంది అనేదానికి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభువా ఇంతవరకు నేను పాప జీవితాన్ని జీవించాను, నేను నరకానికి పాత్రుడిని, మీ ఉగ్రతకు పాత్రుడిని, అయితే నాకు రెండవ అవకాశాన్ని ఇవ్వండి, ఇంకొక జీవితాన్ని ఇవ్వండి అనేదానికి ఇక్కడికి వచ్చాం. కాబట్టి ఇలా వచ్చిన మిమ్మల్ని పాతి పెట్టేశాను అనుకో, మట్టిలో పాతి పెట్టేస్తే ఇక లేవం. కాబట్టి నీళ్ళలో పాతి పెడుతున్నాను. ఇప్పుడు అభిలాష్ అనే వ్యక్తి నీళ్ళలో ఇలా పాతి పెట్టేశాను. పాత అభిలాష్ పాపముల చేత
దోషముల చేత అతిక్రమముల చేత చచ్చిపోయినటువంటి అభిలాష అనే వ్యక్తి నేలలో సమాధి చేయబడ్డాడు. ఒకసారి ఒక వ్యక్తి మరణిస్తే కనుక ఆ వ్యక్తి మీద ఉన్న అప్పులు కానీ లేకపోతే నేరాలు కానీ మొత్తం అన్నీ కొట్టివేయబడతాయి. ఇప్పుడు నా మీద ఒక 100 కేసులు ఉన్నాయనుకో, నేను చనిపోయిన నెక్స్ట్ మినిట్ అన్నీ కొట్టివేయబడతాయి. అవి ఉన్న ఉపయోగం లేదు, ఎందుకని నేను లేను కదా. అలా పాత అభిలాష మీద ఉన్నటువంటి నేరారోపణ, అపవాదు చేసే నేరారోపణ, వీడు ఇలాంటోడు అవన్నీ కూడా అయిపోయింది, చచ్చిపోయాడు ఆ వ్యక్తి. పాత అభిలాష చచ్చిపోయాడు. ఇప్పుడు తిరిగి లేచిన అభిలాష అనే వ్యక్తి కొత్తగా పుట్టాడు. ఇది నూతన జన్మ. ప్రభువైన యేసుక్రీస్తులో పుట్టాడు, పై నుండి పుట్టాడు. ఆ చచ్చిపోయిన అభిలాషతో మొత్తం పాపాలన్నీ పోయాయి. ఇప్పుడు కొత్త అభిలాష తిరిగి లేచాడు. ప్రభువైన యేసుక్రీస్తు అనే దేవుడిగా కలిగి ఆయన కోసం బ్రతుకుతాడు. ఇక ఎప్పటికప్పుడు ఆయన మీద ఆనుకుంటూ, ఆయనకి ప్రార్థన చేసుకుంటూ, ఆయన పాపాలు ఒప్పుకుంటూ, తను ఆయన రక్తంతో కడుక్కుంటూ ఇలా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. ఇంతకుముందు ఇప్పుడు మీకున్నటువంటి జీవితం ఏంటంటే భూ సంబంధమైన పుట్టుక. మన తల్లిదండ్రుల దగ్గర నుంచి వాళ్ళ స్వభావ సిద్ధమైనటువంటి వాళ్ళ పాపం కానీ, లేకపోతే వాళ్ళ భ్రష్టత్వం, వాళ్ళు ఎలా బ్రతుకుతారు ఏంటి అంతా మనం యాజ్ ఇట్ ఈస్ కాపీ. ఇప్పుడు నేను ఎవరిని, మా అమ్మకి మా నాన్నకి ఒక ప్రోడక్ట్ని, వాళ్ళిద్దరు లక్షణాలు నాలో ఉంటాయి. ఇలా మన పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన అనేది మనకు వస్తుంది. ఇప్పుడు నా నుంచి నా పిల్లలకు వస్తుంది, వాళ్ళ నుంచి వాళ్ళ పిల్లలకు వస్తుంది. ఎలా వాళ్ళ లక్షణాలు ఎవరి, నా లక్షణాలే. నేను ఎవరిని మంచి ఉన్నా ఇంతకీ వ్యర్థమైనటువంటి ప్రవర్తన. ఇలా మన తల్లిదండ్రుల దగ్గర నుంచి వ్యర్థమైన ప్రవర్తన మనకు వచ్చింది. ఆదాము నుంచి హవ్వ నుంచి మొదలుపెట్టి వచ్చింది. అయితే ఇప్పుడు మీరు పుట్టుతూ ఉన్నది పైనుంచి పుట్టబోతున్నారు. పరిశుద్ధాత్మ దేవుని వల్ల పుట్టబోతున్నారు. దేవుని బీజం వల్ల పుట్టబోతున్నారు. భూ సంబంధంగా పుట్టిన మనం దేవుని ఉగ్రతకు లోనై ఉన్నాం. పర సంబంధంగా పుట్టబోతున్న మీరు దేవుని జీవానికి, పరలోక రాజ్యానికి అర్హులుగా చేయబడతారు. ఇది యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ. ఆయన అంగీకరించిన వాళ్ళు బాప్తీసం ద్వారా అంగీకరించాలని. మనం అననీయ అపోస్తలుడైన పౌలు సందర్భంలో చూస్తే, సౌలా నీవు తడవ చేయుట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తీసం పొంది నీ పాపములు కడిగి వేసుకునుము అని అంటాడు. నువ్వు తడవ చేయడం దేనికి? లేచి ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేసి బాప్తీసం పొంది నీ పాపాలను కడిగి వేసుకో అని అంటాడు. పాపాలను కడుక్కునే పునర్జన్మ సంబంధమైన స్నానమే బాప్తీసం అంటే. మన పాపాలను కడిగి వేసుకునే పునర్జన్మ సంబంధమైన స్నానమే బాప్తీసం అంటే. ఇప్పటికీ ఇంత మాత్రం చాలు. మీకు ఇవ్వబోతున్న బాప్తీసం అన్నది తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో ఇస్తున్నాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో ఇస్తున్నాం. అంటే మన దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఉన్న ఏకదేవుడు, త్రిత్వమై ఉన్న దేవుడు. మిగతా విషయాలు ముందు ముందు మీకు అర్థమవుతాయి. ప్రస్తుతానికైతే మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్కరు ప్రార్థన చేయండి. ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తే, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించండి, నా బాప్తీసాన్ని అంగీకరించండి, ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడిగి నూతన సృష్టిగా చేయండి, మీ బిడ్డగా అంగీకరించండి, యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇది నేను చెప్పినటువంటి ప్రార్థన. మీరు ప్రార్థన చేస్తే నేను ఆమె అని చెప్పి నేను మీకు బాప్తీసం ఇస్తాను. ఇలా మీరు ప్రార్థన చేసి పాపాలు ఒప్పుకోండి, మీకు బాప్తీసం ఇస్తాను. అందుకలు మూసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన రాజా, నీ ఘనమైన పాదాలకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఆయన తండ్రి సమయంలో ప్రభా, ఆయన నీ సొంత రక్షకుడిగా అంగీకరించిన ప్రభా, ఆయన తండ్రి సమయంలో మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. ఆయన తండ్రి నేను పుట్టిన మొదలు ఇప్పటి వరకు నా తండ్రి నీకు వ్యతిరేకమైన పనులు చేసి నేను బాధ పెట్టిన తండ్రి, నిన్ను నా తండ్రి నీకు నా కోసం అడగకుండానే నా తండ్రి నీ సిలువలో రక్తం ఖర్చు, నా కోసం అడగకుండానే ప్రాణం పెట్టావు తండ్రి. అయ్యా నేను ఎరిగి ఉన్నాను ప్రభా. అయ్యా నా తండ్రి ఈరోజు నా తండ్రి బాప్తీసం తీసుకుండగా నా తండ్రి నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి అయ్యా మా పాపాలను క్షమించి మా బాప్తీస్తాన్ని నా తండ్రి మీరు సంపూర్ణంగా అంగీకరించి మా పాపాలను శుద్ధి చేసి కడిగి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావం పొందుకుంటారని లోకరక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు బాప్తీసం ఇవ్వగానే మీకు పరిశుద్ధాత్మ దేవుడు వరంగా అనుగ్రహించబడతాడు. ఆయనకి మీదట మిమ్మల్ని ప్రతి పరిస్థితుల్లో నడిపించుకుని వెళ్తాడు. ఇంతవరకు మీరు ఒంటరిగా దేవునిలో బ్రతకాలని వచ్చారు కదా, ఇక మీదట పరిశుద్ధాత్మ దేవుడు మీ లోపలికి వస్తాడు. ఆయన మిమ్మల్ని నడిపించుకుంటూ వెళ్తాడు ప్రతి పరిస్థితుల్లో. అది ఎలాంటి పరిస్థితి అయినా సరే ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. ఆయన మీద భారం వేసి ముందుకు వెళ్ళాలి. ఇక మీదట వెనక తిరిగి చూసేదానికి వీలు లేదు. రండిలా రండి. ఈ బాప్తీసాన్ని మీకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఇస్తున్నాను. సరేనా? ఇప్పుడు ముక్కు మూసుకోండి, పూర్తి కూర్చోండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, సృష్టికర్తమైన దేవ, దుర్గాప్రసాద్గా ఉన్న సహోదరుడికి ఆయన మీరు ఇచ్చిన బాప్తీసాన్ని బట్టి మీకు వందనములు, కృతజ్ఞతలు. నా తండ్రి తాను ఒప్పుకున్నటువంటి పాపాలని నాయన మీరు క్షమించండి. నూతన సృష్టిగా చేసినందుకు మీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవుని అనుగ్రహించండి. ఇక మీదట జీవిత పర్యంతం మీ మహిమార్థమై మీ బిడ్డగా మీ సాక్షిగా లోకంలో బ్రతుకుతూ సహాయం చేయమని, అన్ని పరిస్థితుల్లో మీరే సహాయం చేయమని మీకు అప్పగించుకుంటూ ఈ బాప్తీసాన్ని అంగీకరించమని కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమెన్ ఆమెన్. ప్రార్థన చేయాలా? పరలోకమందున్న దేవా తండ్రి, నీకే స్తోత్రములు దేవా. మమ్మల్ని ఇంతవరకు కాపాడినందుకు నీకు వందనాలు దేవా. ఆయన తండ్రి, నేను ఈ రోజున నీ వాక్యం విని తండ్రి మారు మనసు పొందినాను, నేను తెలుసుకున్నాను దేవా. ఆయన తండ్రి, నా పాపాలను క్షమించి తండ్రి, ఆయన నీ రక్తంలో నన్ను కడిగి నూతనంగా బ్రతికే విధంగా నీ కృపలో నూతనంగా నీ మార్గంలో నడిచే విధంగా చేయండి. యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. చెయ్యిలో ఆ చేత్తో ముక్కు మూసుకో. నేను చెప్పినప్పుడు కిందకి వంగిపో. ఈ బాప్తిసాన్ని నీకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఇస్తున్నాను. ఈ బాప్తిసం తర్వాత మీకు పరిశుద్ధాత్మయుడు అనుగ్రహించబడతాడు. వెంటనే ఇక మీదట ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. ఏదైనా సరే లోకంలో వెనుదిరుగు చూడకు, ప్రతిదాన్ని ప్రార్థనాపూర్వకంగా ప్రభు సన్నిధిలో పెట్టు. ఆయన నడిపిస్తాడు. ఆయన మీద అన్నీ మీకు. ముక్కు మూసుకో, మోకరించుకో. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, అభిలాషను బట్టి మీకు వందనాలు. తన పాత జీవితాన్ని ఆయన మీరు సమాధి చేసి నూతనమైన వ్యక్తిగా తిరిగి లేపినందుకే మీకు కృతజ్ఞతలు. ఈ బాప్తిస్మను అంగీకరించినందుకు కృతజ్ఞతలు. పరిశుద్ధాత్మను అనుగ్రహించండి. ఇక మీదట జీవితంలో ప్రతి పరిస్థితిలో ప్రతి సందర్భంలో మీ మహిమార్థంగా ప్రభా మీ సాక్షిగా ఈ లోకంలో బ్రతుకుడు సహాయం చేయమని ఈ బాప్తిస్మను అంగీకరించని కృతజ్ఞత తెలియజేస్తూ నా తండ్రి ప్రతి పరిస్థితుల్లో ప్రతి సందర్భంలో సమయోచితమైన సహాయం ద్వారా మీరే నడిపించమని మీ మహిమగా వాడుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మ దేవా, నీకే స్తుతి స్తోత్రం యేసయ్యా. నా కోసం ప్రాణం పెట్టిన యేసు ప్రభువా, నీకే స్తుతి స్తోత్రం తండ్రి. మరి ఎన్నిక లేని వాడని తండ్రి, మరి నేను చేసిన పాపములు ఇంతవరకు దాన్ని చూడమని సెలవిచ్చిన తండ్రి, నీకే స్తుతి స్తోత్రము. ఇంత గొప్ప బహుమానాన్ని ఇచ్చినందుకు నేను ఏ పాటి వాడను తండ్రి. థ్యాంక్స్ తండ్రి. ఇక మీదట నూతనమైన జీవితాన్ని ఇస్తామని నమ్ముచున్నాను. నా తోడు ఉండి నడిపించమని కూర్చున్నాను. యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈ బాప్తిసం అనేది తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములో ఇస్తున్నాను. ఇక మీద ఎలాంటి పరిస్థితి వచ్చినా అన్నిటికీ ప్రభువే నీకు తోడు, పరిశుద్ధాత్మ దేవుడే నీకు తోడు. వెనుదిరుగు చూడకు. ఈ బాప్తిసం వెంటనే నీకు పరిశుద్ధాత్మ దేవుడు వరంగా అనుగ్రహించబడతాడు. ఓకేనా? మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, సంతోషం మీరు ఇచ్చినటువంటి బాప్తిసాన్ని బట్టి కృతజ్ఞతలు. నా తండ్రి, ఈ బాప్తిసాన్ని అంగీకరించండి. తన పాత జీవితాన్ని తీసివేసినందుకు మీకు వందనాలు. నూతన సృష్టిగా చేసినందుకు మీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవుని అనుగ్రహించండి. ఇక మీదటి ఈ లోకయాత్ర అంతట్లో మీ మహిమార్థమైన బిడ్డగా మీరే వాడుకోమని, ప్రతి పరిస్థితుల్లో మీరే సమయోచితమైన సహాయం చేయండి. మీ బిడ్డగా అంగీకరించిన కృతజ్ఞత తెలియజేస్తూ, అల్పుని అయోగ్యాన్ని వీరి రక్షణ కార్యక్రమంలో నన్ను పాలుభాగస్తున్న చేసినందుకే కృతజ్ఞత తెలియజేస్తూ ఈ బాప్తిసాన్ని అంగీకరించమని మీ మహిమగా దీవించండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.